ఇప్పుడు నేను సీఎం గా చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను. అది స్వచ్ఛంద సంస్థ కాదు, 10 మందికి ఉచితంగా చదువు చెప్పే విద్యా సంస్థ. అంతకంటే కాదు, చదువుతో వ్యాపారం చేసే ఫక్తు ప్రైవేట్ యూనివర్సిటీ, లీడింగ్ పార్టీకి చెందిన ఎంపీ కుటుంబ సంస్థ. అటువంటి విద్యా సంస్థకు 100 కోట్ల రూపాయల విలువైన భూములు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. తప్పేంటి సార్, నేను ఇస్తాను. సార్, మనం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి రైట్స్ ఉన్నాయి, అమ్మడానికి రైట్స్ లేవు. దోచుకోవడానికి అమ్మేస్తోంది. విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా లోకేష్ తోడలుడు బాలకృష్ణ చిన్నల్లుడు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీగా ఉన్నటువంటి శ్రీ భరత్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి చంద్రన్న కబ్జా కానుక ఇది. గజాన్ని కాదు, ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. రాష్ట్రాన్ని అమ్మేయడానికి సిద్ధమైన సర్కారు 99 పెన్సిల్కి ఉర్ఫాగాళ్ళకేంటి, ఉర్సాగాళ్ళకేంటి, లేదంటే లుల్లుగాళ్ళకేంటి, లేదంటే రిహైజా రియల్ ఎస్టేట్కి ఏంటి, సత్వా రియల్ ఎస్టేట్కి ఏంటి, లేదంటే మీరు అన్నట్టు కపిల్ చిట్ ఫండ్స్కి ఏంటి. ఈరోజు మీకు విశాఖపట్నంలో మీరు ఎవరన్నా కబ్జా చేసిన భూమి ఉంటే ఎంత కబ్జా చేస్తారో చెప్పండి, ఆ భూమిని మొత్తాన్ని మీకు ఇచ్చేస్తాం. లేదు, ఒకవేళ మీకు ఎక్కడ కబ్జా చేయాలో తెలియకపోతే మేమే డైరెక్ట్గా 99 పైసలకి డైరెక్ట్గా మీ పేరున ఇచ్చేస్తాం. నిజంగానే అమ్మేసేయండి. ఓకే, జై బాయ్. ఓకే బాయ్.